హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు శివ సిరీస్ డే 5. గంగానదిని శివుడు జటల్లో ఎందుకు భద్రపరిచాడు తెలిస్తే కామెంట్ చేయండి. తెలుసండి. భగీరథుడు తపస్సు చేసి గంగను భూమి మీదకి ఆహ్వానించారు. కానీ గంగ భూమిపై పడితే ప్రళయం వస్తుంది. అప్పుడు శివుడు తన జటాజూటాలతో గంగా ప్రవాహాన్ని అవరోధించారు. అలాగే గంగ మృదువుగా భూమిపైకి వచ్చింది. మనకు జీవనాధారంగా కూడా మారింది. శివుని జటల్లో ప్రవహించే గంగ అంటే మన ఆలోచనలో కూడా మితంగా శాంతంగా ప్రవహించాలి. మానవ మనస్సు అన్కంట్రోల్ అయితే ఆ విధ్వంసమే. కానీ శివుడు చూపించాడు, మన ఆలోచనలు మితంగానే ఉండాలి, శాంతంగా ప్రవహించాలి. కానీ శివుడు చూపించే ముందు నియంత్రణ తర్వాతే పరిపూర్ణత. ఈరోజు యువత మనస్సు కూడా అలానే ఉంటుంది. అనేక ఆలోచనలు, ఫోన్లు, టెన్షన్లు. కానీ వాటిని జటలతో నిలిపిన గంగలా శాంతంగా ధ్యానంలోకి తీసుకువెళ్ళగలగాలి. అక్కడే శివుడు ఉంటాడు, అక్కడే శాంతి ఉంటుంది. ఈరోజు ఈ ఆలోచనలు గంగలా ప్రవహిస్తున్నాయా లేక ఉప్పెనలా కలవరిస్తున్నాయా? కామెంట్ చేయండి. ఓం నమః శివాయ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.